క్రీస్తునందు మిగల దేవుని చిత్తం. Be thankful to the Lord in all circumstances, and it is God's will for you in Jesus Christ. క్రీస్తు యేసునందు దేవుని చిత్తం. ఎంత అద్భుతమైన మాట కదా. భక్తి గారు మాట అనేవాడు, the greatest privilege of a child of God in this world is to know and to do the will of God. ఒక దేవుని బిడ్డకు గొప్ప ఆధిక్యత ఏంటంటే దైవ చిత్తం ఏంటో తెలుసుకోవడమే కాదు, అంత ఆగిపోతారు చాలు, దాన్ని చేయడం అనేది అది గొప్ప భాగ్యం. కాబట్టి ఇక్కడ ఎవరైతే అన్ని వేళల్లో ప్రతి సందర్భంలో in ups and downs, in pains and pleasures, in sorrows and joys, in ebbs and flows, in adversity and prosperity, in health and sickness, in victory and defeat, ఆటుపోటుల్లో సుఖదుఖాల్లో నిందల అవమానాలలో జయాపజయాల్లో ఆరోగ్య అనారోగ్య పరిస్థితులు ఎవరైతే దేవుని స్తుతిస్తారో అదే నిజమైన క్రైస్తవ జీవితం. యోబు ఏమంటాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. 10 మంది పిల్లల్ని ఆస్తినంతా కోల్పోయిన తర్వాత యెహోవాను స్తుతించాడు. దావీదు ఏమంటాడు? 34వ కీర్తన 1వ వచనంలో, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను,